మన ఇండియన్ ఫుడ్ మన ఇండియాలోనే కాదు ప్రపంచ నలుమూలలా చాలా ఫేమస్ అండి. దాంట్లో ఫిలిప్పీన్స్ అనే దేశంలో వాళ్ళు మన చికెన్ కర్రీని అడాప్ట్ చేసుకుని ఎలా చేసుకున్నారో తెలుసుకుందామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కూడా ముందే కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మనకి ఈ చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ముందుగా ఆల్మండ్ స్పైసెస్ అండ్ గార్లిక్ కొంచెం వేపించుకొని దాంట్లో ఆనియన్ టమాటో రెండు కూడా టుగెదర్ ఒకేసారి వేసేసుకొని దాన్ని మంచిగా వేపించుకొని దానిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకోవాలి. కొరియాండర్ వేసిన వెంటనే దాంట్లో అన్ని మసాలా కూడా మిక్స్ చేసేసి దాంట్లో అలా పౌడర్లా జల్లేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. సో సాల్ట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, సాల్ట్ కూడా వేసేసుకోండి. అండ్ కమింగ్ టు నౌ, మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి అండ్ బటర్ కూడా. సో ఇక్కడ నేను మీకు చికెన్ మ్యారినేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చికెన్ మ్యారినేషన్లో ఆయిల్, పసుపు, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ సాల్ట్, ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి 3 to 4 అవర్స్ దానికి రెస్ట్ ఇచ్చేయాలి. దాని తర్వాత చికెన్ని మంచిగా కుక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా అంతే అండి, చికెన్ కర్రీ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఈ విధంగా కుక్ చేసుకుంటారు. సో ఈ విధంగా కుక్ చేసుకున్న చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న గంటను కూడా టక్కమని కొట్టేసి ఆ పక్కనే హాల్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అసలు ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఈ చికెన్ కర్రీ చేసిన అతను అసలు ఎక్కడి నుంచి రెసిపీ మొత్తం తెచ్చుకున్నాడు? తనకి ఎలా తెలుసు మన ఇండియన్ టేస్ట్ అనుకుంటున్నారా? సరే అడిగేద్దాం పదండి. ఓకే, ఆల్రైట్ గాయ్స్, సో చూశారు కదా చికెన్ కర్రీ. దాని వెనుక ఉన్న కర్త కర్మక్రియ అన్నీ కూడా మా షెఫ్ అండ్ నా ఫ్రెండ్ మిస్టర్ పాల్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్. మనంతా అడిగేద్దాం అతను అసలు ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు అనేసి. సో వేర్ యూ లెర్న్ దిస్ చికెన్ కర్రీ ఎగ్జాక్ట్లీ? సో యూ మేక్ as we all eat same like Indian style, authentic Indian style. Where you learn this one? Okay, first of all, I want to greet Kaisa everybody. Yes, always subscribe Chef Naidu, okay? And click the bell button. So, the question that you asked me, where I learned this one? So, before I become a chef, I traveled a lot, many different places of India. Okay. Hyderabad, Bombay, Chennai also. I learned this one in one chef in India. Oh. Yes, this one. He let me taste his food, the Indian curry. First I taste is a difference because I'm new of this one. So I feel different, like what's this spicy flavor like this. So he teach me how to cook this one. Then I love the flavor of the spice, the aroma, and everything they put there. Very nice, very perfect. Yes, it's like I'm in heaven. So I'm learning this technique, cooking this curry, chicken curry. It's very nice. So you must try also this one. Sure. They must. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీ మాత్రం సూపర్ వచ్చిందమ్మా, చాలా బాగా చేశారు, సూపర్ వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దాంతో పాటుగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కూడా కొట్టేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కుయా.